ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను చిన్న లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మోడీ గారి పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకునిందండి. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల పాలన ఎలా ఉంది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది, దాని పరిస్థితి ఏమనేది కూడా తెలుసుకున్నాం. మూడు దఫాలుగా సీఎంగా అయ్యి మూడో దఫాగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. దాన్ని కూడా అనేది కూడా తెలుసుకున్నాం. 2014 మే 26 సాయంత్రం 6:13 దేశ ప్రధానమంత్రిగా తొలిసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన పాలన నిరాటకంగా కొనసాగుతుంది. అది అందరికీ తెలిసిందే. 2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయాలు నమోదు చేసి వరుసగా 3 సార్లు ప్రధాని పదవిని స్వీకరించారు. మోడీ పాలన 11 ఏళ్ళు పూర్తి చేసుకునింది. ఇప్పటికి భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం దేశానికి సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోడీ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంత పెద్ద ఘనత సాధించి ప్రధాని మోడీ తన 11 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారు, గతంలో ప్రధాని సాధించలేనిది ఆయన ఏం సాధించారు విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకునింది. మోడీ క్రియాశీలక నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కుతుంది. తాజాగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియాగా అవతరించింది. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2014, 2019, 2024 వరుసగా ఘన విజయం సాధిస్తూ ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత జపాన్ను మనకు మించి 4వ ప్లేస్లోకి మన ఇండియా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని గర్వంతో ప్రతి భారతీయుడు చెప్పుకోవచ్చు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మంది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం గర్వంగా చెప్పుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన కృషి ఎంతో ఎంచది. ఇంకా చూస్తే బలమైన జాతీయ భద్రతా చర్యల గురించి మాట్లాడుకుంటే 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాల్కోట్ వైమానిక దాడి, ఆయన నాయకత్వంలో భారత బలం ఏమిటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇటీవలే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఎంత దృఢంగా స్పందించిందో మనం చూసాం కదా. పాకిస్తాన్ మీద మన దేశ ప్రధానమంత్రి గారు దేశం ఇండియా అంటే ఎలా గొప్పదో పాకిస్తాన్ మీద చూపించాం. దేశానికి కూడా, ప్రపంచ దేశాలకు కూడా ఇండియా ఎంత అనేది కూడా తెలిసింది. మన దేశ పౌరులపై పహల్గాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్లో స్వచ్ఛకెళ్ళి మరీ కూల్చాం. ఆపరేషన్ సింధూరుతో ప్రపంచానికి భారత సైనిక శక్తి గురించి చాటి చెప్పాము. చూడు, దీనివల్ల దేశము ప్రతిష్ట చాలా పెరిగిందండి. అదే మోడీ ప్రభుత్వము ఇంకా వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, వ్యాపార సౌలభ్యానికి అపూర్వమైన ప్రాధాన్యత ఇస్తుంది. భారత్మాల హైవే నెట్వర్క్, స్మార్ట్ సిటీలు, రైళ్లు, వాయు కనెక్టివిటీ మరింత విస్తరణ వంటి ప్రాజెక్టులు భారతదేశ స్థాయిని పెంచడంలో దోహదపడాయి. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకాలు అమలు వంటి వ్యూహాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షించాయి. జీఎస్టీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే చేసినాయి. ఇంకా చూస్తే సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి, అంతర్జాతీయ నృత్యం వంటివి భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చేందుకు దోహదపడుతున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం
ఆయుష్మాన్ భారత నిర్వహణకు భారతదేశం వేదిక అయింది. 50 కోట్ల మంది భారతీయులకు వర్తించే ఆయుష్మాన్ భారత పేదలకు, మధ్యతరగతి ప్రజలకు భరించగల స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలను సమకూర్చుతుంది. ఇది మన ప్రధానమంత్రి గారు. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ద్వారా రంగంలో 42 కోట్ల మందికి పైగా పింఛను అందిస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రిమండలిలో 1వ సమావేశంలో వ్యాపారులకు కూడా అదే తరహా పింఛను పథకాన్ని ప్రకటించారు. పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం లక్ష్యంగా 2016లో ప్రధానమంత్రి మోడీ ఉజ్వల యోజన ప్రవేశపెట్టారు. 7 కోట్ల మంది పైగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. అది చేసిందండి ప్రధానమంత్రి గారు. ఇంకా తర్వాత చూస్తే 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత కూడా విద్యుత్ సరఫరా లేని 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. 2014-2024 మధ్య కాలంలో 4.2 కోట్లకు పైగా ఇండ్లు ప్రధానమంత్రి ఆయుష్ యోజన కింద కట్టించారు. 2024లో మూడోసారి ప్రధానిగా చేపట్టిన తర్వాత కేబినెట్ తొలి నిర్ణయంలో 2019 తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధి అనే ద్రవ్య ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ రెండవ పర్యాయం మొదటి కేబినెట్ సమావేశంలో రైతులందరికీ పీఎం కిసాన్ ప్రయోజనాలను వర్తింపు చేశారు. గతంలో ఉన్న 5 ఎకరాల పరిమితిని తొలగించారు. జూన్ 2024 నాటికి మోడీ వారణాసిలో పీఎం కిసాన్ పథకం 17వ విడతను విడుదల చేశారు. దీనిలో 9.2 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల పైగా ప్రయోజనాలు పొందారు. చూడండి. ఇంకా చూస్తే 2014 అక్టోబర్ 2న జాతీయపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛంద కోసం స్వచ్ఛ భారత్ పేరిట ప్రజా ఉద్యమానికి ప్రధానమంత్రి మోడీ శ్రీకారం చుట్టారు. ఇంకా నెక్స్ట్ నుంచి చూస్తే పారిశుద్ధ్య కవరేజ్ 2014లో 30% నుంచి 2019లో 100% పెరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితంగా గుర్తింపబడ్డాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశ్నించింది. చూడండి, ఇది మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నది ఇదేనండి. మనం చూస్తే మన దేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ను 2014లో 142 నుంచి 2019లో 63కి మెరుగుపరుచుకునేది. 2014లో 142 ర్యాంక్ ఉండేది. ఇది 2019లోకి వచ్చేవాడికి 63కు మెరుగుపడింది. ఇంకా చూస్తే 2018లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు కార్యక్రమంలో పలు దేశాలు, ప్రభుత్వ అధినేతలు స్వయంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినంగా పాటించాలనే తీర్మానాన్ని 177 సభ్యత్వ దేశాలు ముఖకంఠంతో ఆమోదించాయి. చూడండి, జూన్ 21. ఇప్పుడు ఈసారి జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినంగా అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. దీనికి 177 దేశాలు ముఖకంఠంతో ఆమోదించాయి. ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారండి. అంతర్జాతీయ ఉత్తమత పురస్కారాలు లభించాయి. సౌదీ అరేబియా ఆయనకు తమ అత్యుత్తమ పురస్కారం షాప్ ఆఫ్ కింగ్ అబ్దుల్ బీజ్తో సత్కరించింది. మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసిన వివిధ దేశాల్లో రష్యా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, మల్టీయోస్ ఉన్నాయి. శాంతికి, అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా మోడీ 2018లో ప్రతిష్టాత్మకమైన సిఎల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. ఇదేనండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో ఆయన సాధించింది. దేశం గర్వంగా తలెత్తుకునే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలించారండి. రాజకీయాలు కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళతో కూడా కలివరకంగా ఉండి అన్ని రాష్ట్రాలకు ఏమి కావాలని చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల పాలనపై ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు 4వ తడవ ప్రధానమంత్రిగా గెలిచే అవకాశాలు ఆయనకే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.